గమనించాలి. మనలో చాలామందికి ఇలా అనిపిస్తుంది కదా, పాపము చేసిన వారు చేసినట్లు మరణిస్తే బాగుండు అనిపిస్తుంది. అయితే దేవుడు అలా అనుకోవట్లేదండి. పాపము చేసిన వారి విషయమై దేవునికి కోపం చూపించాలని ఉన్నా సరే దేవుడు కోపమును చూపించకుండా జీవితమును మార్చుకోవడానికి, జీవితమును సరిచేసుకోవడానికి, జీవితమును బాగు చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తారు. దేవుడు అవకాశాన్ని కలిగిస్తారు. మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తారండి. దేవుడు అవకాశం ఇచ్చినా సరే ఎవరైతే తమ జీవితాన్ని మార్చుకోకుండా సరిచేసుకోకుండా ఉంటారో వారు దేవుని కోపాన్ని పొందుకుంటారు. అంతేకాని పాపము చేసిన వెంటనే దేవుని కోపం రాదండి. దేవుని కోపం రావాలి. అయితే దేవుడు తన కనికరం చేత, తన కృప చేత, తన జాలి కలిగిన హృదయం చేత మానవునికి ఒక అవకాశం ఇస్తున్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు అవకాశం ఇస్తున్నారు కదా అని చెప్పి మానవుడు మరింతగా పాపమును కొనసాగించినట్లయితే రేపటి దినాన ఘోరమైన నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది, ఘోరమైన మరణాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుడిస్తున్న అవకాశాన్ని గుర్తిద్దాం. అవకాశాన్ని అందిపుచ్చుకొని మన జీవితాన్ని మార్చుకుందాం, సరిచేసుకుందాం, బాగు చేసుకుందాం. రేపటి దినాన ఉగ్రతకు బదులుగా ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.